ఎకోసిస్టమ్తో అడ్డదిడ్డమైనటువంటి వార్తల్లో భాగంగా తప్పించి బేసిక్గా విద్యా వ్యవస్థకు సంబంధించి ఆ ఉద్యమం ఇప్పుడే చెయ్యాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే ఆలస్యం అవుతోంది. ఇంకా చెప్పాలంటే సరే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి పర్మిషన్ ఈసీ ఇవ్వాలి కాబట్టి అది ఇవ్వట్లేదు కాబట్టి ఎట్లాగో ఈసీ జోక్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఉద్యమాలకి ఈసీల పర్మిషన్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఉద్యమం అనేదే ఎందుకు కావాలి? ఎన్నికల సంఘం ఉద్యమించడానికి. ఇప్పుడు నేను ధర్నా చేస్తానంటే దానికి ఎన్నికల సంఘం అది కాదండి. నేను ఏమన్నా ఎలక్షన్ కోసం చేస్తున్నానే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ అప్పుడు గొడవలు జరిగి ధర్నాలు చేశారు కదా, ఈసీ పర్మిషన్ తీసుకుని ధర్నా చేశారా ఈసీ కార్యాలయం ముందు? లేకపోతే ఈసీకి సంబంధించిన పర్మిషన్ తీసుకుని చేస్తారా? రోడ్ల మీద మనందరం భోజనాలు చేయడం మీద అంతా ఆందోళనకు సంబంధించి ఈసీ పర్మిషన్ అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ లేదు. అంటే ఎవరో చెప్తున్నారు పర్మిషన్ తీసుకోండి అని. రెండవది ఏంటంటే ఒక వంక దొరికింది. ఇప్పుడు అసలు ఇంకా నిలదీయాల్సింది ఏంద్రబాబు, ఈసీతో ఏం పని నీకు? నువ్వు ఉద్యమించడానికి ఓ ధర్నా చేయడానికి రాస్తారోకో చేయడానికి ఈసీ పర్మిషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారా లేకపోతే కనుక ఓట్లు వేసే చోటకి వెళ్ళి ఆపుతారా? ఇప్పుడేమో ఎలక్షన్లో ఓట్లకేం ఆపరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 తారీఖు ఏమి ఉండదు కదా. పోలింగ్ రోజునో కౌంటింగ్ రోజునో అంటే ఒక అర్థం ఉంది.